జీవితంలో ఒక గొప్ప గమ్యం కోసం ఎన్నో ఏళ్లు ఎదురుచూసి సరిగ్గా ఆ గమ్యం అంచున నిలబడినప్పుడు ఇంకొక్క అడుగు వేస్తే వెలుగులోకి వెళ్తామనుకున్న క్షణంలో ఉమ్, పాత భయాలు మళ్లీ కమ్ముకుంటే మనుషులకు ఎంత నిరాశగా అనిపిస్తుందో కదా. ఖచ్చితంగా ఆశలన్నీ కళ్ళెదురుగా కనిపిస్తుంటాయి, కాని అడుగు ముందుకు పడదు. ఎటూ వెళ్లలేని నిస్సహాయత, మళ్ళీ ఆ పాత ఎండిపోయిన ఎడారిలాంటి గందరగోళ పరిస్థితుల్లోకి జారిపోతున్నామేమో అన్న వణుకు మొదలవుతుంది. అవును, అది చాలా భయంకరమైన భావోద్వేగ స్థితి. పరిస్థితులు పూర్తిగా చేయి దాటిపోయాయి, ఇకంతా చీకటే అనుకున్నప్పుడే ఒక గొప్ప శక్తి అదృశ్యంగా ఎలా పనిచేస్తోందో, మనుషుల బలహీనత మధ్యలో దేవుని స్వభావం ఎలా వ్యక్తమవుతోందో ఈరోజు మనం చేస్తున్న ఈ లోతైన అధ్యయనంలో స్పష్టంగా చూడబోతున్నాం. అంటే గందరగోళంలో కూడా దేవుని పని ఆగదు అంటారా? కరెక్ట్. దేవుని స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి మనం చేస్తున్న ఈ ఆత్మీయ ప్రయాణంలో ఇదొక కీలకమైన ఘట్టం. ఆ మనమిందాక మాట్లాడుకున్న ఆ భావోద్వేగ స్థితి ఊహించుకుంటేనే చాలా భారంగా అనిపిస్తుంది. వాస్తవానికి కొన్ని వేల సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే పరిస్థితిలో ఒక తరం మొత్తం ఆగిపోయింది. అవును, ఆ వాగ్దాన భూమి సరిహద్దుల దగ్గర కదా. ఖచ్చితంగా కలలుగన్న ఆ గమ్యం కళ్ళెదుటే ఉంది. కాని తమ ముందున్న సవాళ్లను, అక్కడ బలమైన మనుషులను చూసి భయంతో వణికిపోయారు. ఆ ప్రాథమికమైన మనుగడ పోరాటం, ఆ భయం వారిని అడ్డుకుంది. ఆ పాతతరమంతా అడుగు ముందుకు వేయలేక ఆ ఎడారిలోనే రాలిపోయారు కదా. అది నిజంగా ఎంతో విషాదకరమైన ముగింపు. నిజమే. అయితే ఇప్పుడు మనం పరిశీలిస్తున్న ఈ రికార్డుల్లో కథ మళ్లీ అదే బిందువుకు చేరుకుంది. అంటే 40 సంవత్సరాల ఆ సుదీర్ఘమైన ఎడారి ప్రయాణం తర్వాత కదా. అవును. ఇప్పుడు మోయాబు మైదానంలో యోర్దాను నది ఒడ్డున ఆ కొత్త తరం నిలబడి ఉంది. నది అవతల ఎప్పటినుంచో కలలు కంటున్న గమ్యం స్పష్టంగా కనిపిస్తోంది. కాని ఆశ్చర్యకరంగా వారి గుండెల్లో కూడా తమ తల్లిదండ్రులను పట్టిపీడించిన అవే భయాలున్నాయన్నమాట. లోనే నాయకుడైన మోషే చేస్తున్న తన చివరి అత్యంత కీలకమైన ప్రసంగమే ద్వితీయోపదేశకాండం. ఓ, ఇక్కడే చాలామందికి ఒక అపార్థం ఉంది అనుకుంటాను. ద్వితీయోపదేశకాండం అనగానే అది కేవలం చట్టాలతో నిండిన ఒక పాత పుస్తకమని లేదా ఒక రెండవ ధర్మశాస్త్రమని ఫీల్ అవుతారు కదా. ఖచ్చితంగా. కాని ఆ రికార్డులను లోతుగా పరిశీలిస్తే అది ఎంత పొరపాటో అర్థమవుతోంది. ఇది ప్రాణాల అరచేతిలో పెట్టుకుని భయంతో ఉనికిపోతున్న ఒక గుంపుకు తమ నాయకుడు ఇస్తున్న అత్యంత ఉద్వేగభరితమైన వీడుకోలు ప్రసంగం. ఒక తండ్రి తన పిల్లలను ఒంటరిగా వదిలేసి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎంత ఆవేదనతో మాట్లాడతాడో అలా అన్నమాట. అవును, వారి భవిష్యత్తు గురించి ఎంత బాధ్యతతో మాట్లాడతాడో ఆ ఉద్వేగం మోషే మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎరికో అవతల ఉన్న ఆశల భూమి వారిని పిలుస్తోంది. కాని లోపల ఉన్న భయం వారిని వెనక్కి లాగుతోంది. అంతర్గత పోరాటాన్ని జయించడానికి మోషే ఒక అద్భుతమైన మార్గాన్ని ఎంచుకున్నాడు కదా. దేవుని అపారమైన మంచితనాన్ని వారి కళ్లముందు ఉంచాడు. అవును, ఆ మంచితనాన్ని గుర్తుచేసే విధానం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 8వ అధ్యాయం దగ్గరకొచ్చేసరికి మోషే వాళ్లకొక దృశ్యాన్ని కళ్లకు కట్టినట్లు వివరిస్తాడు. ఆ భయంకరమైన ఎడారిలో 40 ఏళ్లపాటు వారు నడిచినా బట్టలు పాతగిలలేదు అని చెబుతాడు. అదేనా? కరెక్ట్. వారి ఒంటిమీద బట్టలు పాతగిలలేదు, వారి పాదాలు వాచలేదు అని గుర్తుచేస్తాడు. ఇది వింటున్నప్పుడు నాకేమనిపిస్తోందంటే, ఒక మనిషి జీవితంలో అత్యంత చీకటిగా, శూన్యంగా అనిపించే సమయాల్లో, ఇక ఎవ్వరూ లేరు అనుకునే ఎడారిలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని పోషణ ఆగదు అనడానికిదొక బలమైన సాక్ష్యం కదా. ఖచ్చితంగా. ఎడారి అనేది దేవుడు లేని స్థలం కాదు, అది ఆయన పోషణను మరింత అద్భుతంగా రుచిచూసే స్థలం. కాని ఇక్కడ నాకో సందేహం ఉంది. ఇప్పుడు వాళ్ళున్న పరిస్థితిలో వాళ్లకు భవిష్యత్తు మీద నమ్మకం కావాలి కదా, ఆ నదిని దాటాలన్న ధైర్యం కావాలి. మరి మోషే వాళ్లను గతం వైపు ఎందుకు చూడమంటున్నాడు? అదే ఇక్కడున్న అసలు రహస్యం. గతం గురించి ఊరికే ఆలోచిస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు కదా. ఇక్కడే మనం ప్రాచీన భాషల విశిష్టతను అర్థం చేసుకోవాలి. పాత నిబంధన గ్రీకు అనువాదమైన సెప్టాజింట్లో గతాన్ని గుర్తుచేసుకోవడం అనే సందర్భంలో నెమోన్యువో అనే పదాన్ని వాడారు. మెమోన్యువో అంటే జస్ట్ గుర్తుపెట్టుకోవడం కాదా? కాదు. సాధారణంగా మనం గతాన్నెలా గుర్తుచేసుకుంటాం? ఒక పాత ఫోటో చూస్తూ ఆ రోజులు ఎంత బాగుండేవి కదా అని ఒక నిమిషం ఆగిపోతాం. అది కేవలం మెదడులో జరిగే ఒక ప్యాసివ్ ప్రాసెస్. అవును, దానివల్ల వర్తమానంలో ఎలాంటి మార్పు రాదు కదా. కరెక్ట్. కానీ నెమోన్యువో అంటే అది కాదు. ఇది పూర్తిగా యాక్టివ్ ప్రాసెస్.
గతాన్ని గుర్తు చేసుకుంటూ ఆ జ్ఞాపకం ఆధారంగా ప్రస్తుత జీవితంలో ఒక బలమైన అడుగు ముందుకు వేయడం. ఓ అద్భుతం. గతాన్ని నెమరవేసుకోవడం మాత్రమే కాదు, వర్తమానంలో ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకోవడమన్నమాట. అవును, గతతరం వాళ్ళు ఆ ఎర్ర సముద్రం దగ్గర దేవుడు చేసిన అద్భుతాన్ని మర్చిపోయారు కాబట్టే భయపడ్డారు. జ్ఞాపకం మస్కబారితే భయం పెరుగుతుంది. అందుకే మోషే ఆ మెనిమోన్యువో అనే ఆయుధాన్ని వాడుతున్నాడు. చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అంటే ఇది ఒక తండ్రి మరియు పిల్లాడి మధ్య జరిగే సంభాషణ లాంటిదనుకోవచ్చా? ఒక పిల్లాడు మొదటిసారి బడికి వెళ్లడానికి లేదా సైకిల్ తొక్కడానికి భయంతో వణికిపోతున్నాడనుకుందాం. మంచి పోలిక. అప్పుడు తండ్రి పిల్లాడితో, కిందటిసారి నువ్వు పడిపోతున్నప్పుడు నేను నిన్ను ఎలా పట్టుకున్నానో గుర్తుంది కదా, అప్పుడు నిన్ను పట్టుకున్న చేతులే ఇప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాయి అని గతాన్ని గుర్తుచేస్తాడు కదా. ఖచ్చితంగా. తండ్రి అలా చెప్పడం వల్ల పిల్లాడు ఊరికే గతాన్ని తల్చుకొని కూర్చోడు కదా. అవును, తనకు రక్షణ ఉందన్న ధైర్యంతో సైకిలెక్కుతాడు. బహుశా మోషే వాళ్ల గతాన్ని గుర్తుచేస్తుంది కూడా దేవుణ్ణి నమ్మకత్వాన్ని వాళ్లు గ్రహించి ఆ యొర్దాను నదిని దాటాలనే కదా. ఆ మెమునువో అనేది వారిని కదిలించే ఒక చోదక శక్తి అన్నమాట. పెర్ఫెక్ట్గా విశ్లేషించారు. అయితే దేవుడు ఆ గతాన్ని గుర్తుచేసింది కేవలం ఆ క్షణములో వారిలో ధైర్యం నింపడానికే కాదు, మరెందుకు? తన నమ్మకత్వాన్ని రుజువు చేసి వారితో ఒక శాశ్వతమైన నిబంధన చెయ్యడానికి, భయం స్థానంలో ప్రేమను ప్రతిష్ఠించడానికి. ఇక్కడి నుంచే మోషే ప్రసంగం ఒక కొత్త మలుపు తిరుగుతుంది. అంటే గమ్యాన్ని చేరుకోవడం మాత్రమే ముఖ్యం కాదు అంటారా? అవును, గమ్యంలో వారు దేవునితో ఎలా జీవిస్తారు, వారి హృదయస్థితి ఎలా ఉంటుంది అనేది ముఖ్యం. అందుకోసమే దేవుడు వారితో ఒక నిబంధన చేస్తున్నాడు. ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన వాక్యాన్ని గమనించాలి. 6వ అధ్యాయంలో ఉందే అదేనా? కరెక్ట్. 6వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న ఈ వాక్యాన్ని యూదులు షెమా అని అత్యంత భక్తితో పిలుస్తారు. వినుము ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో ప్రేమించాలి అని అక్కడ రాసి ఉంది. బైబిల్ చరిత్రలోనే అత్యంత కీలకమైన వాక్యాల్లో ఇదొక్కటి కదా. కానీ ఈ షెమా అనేది వినడానికి చాలా మధురంగా ఒక కవితలాగా ఉంది. కానీ కొద్దిగా ప్రాక్టికల్గా ఆలోచిస్తే చెప్పండి. ఇందులో పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో ప్రేమించాలి అనుంది కదా. మనుషులు సహజంగా చూపించే ప్రేమ చాలా పరిమితమైంది కదా. ఎవరైనా మనకు మంచి చేస్తే మనం వారిని ప్రేమిస్తాం. అవును, పరిస్థితులు మారగానే ఆ ప్రేమ తగ్గిపోయి ఫిర్యాదులు మొదలవుతాయి. ఖచ్చితంగా. లోకంలో సహజంగా కనిపించేదంతా షరతులతో కూడిన ప్రేమే. మరి దేవుడడుగుతున్న ఈ పూర్ణ హృదయపు ప్రేమ ఎలాంటిది? అదసలు సాధ్యమేనా? అక్కడే దేవుని ప్రమాణాలకు మనుషుల సహజత్వానికి మధ్యున్న అగాధం తెలుస్తుంది. గ్రీకు అనువాదంలో ఇక్కడ వాడిన పదం అగాపావో. అగాపావో అంటే సాధారణ ప్రేమ కాదా? కాదు. మనం సాధారణంగా అనుకునే భావోద్వేగమైన ప్రేమకు, ఈ అగాపావోకు భూమికి ఆకాశానికున్నంత తేడా ఉంది. మనుషుల ప్రేమ మూడుని బట్టి మారుతూ ఉంటుంది కదా. అవును, ఆ క్షణంలో ఉన్న పరిస్థితిని బట్టి. కాని అగాపావో అంటే అది కేవలం ఒక ఫీలింగ్ కాదు, అది ఒక తీర్మానం. మనసు, బలం, ఇష్టం అన్నీ కలగలిపి తీసుకునే ఒక స్థిరమైన నిర్ణయం. ఓ, అంటే ఎదుటివారిలో ఏముందని కాదు, పరిస్థితులు ఎలా ఉన్నా సరే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నిలబడే ఒక భక్తి అనమాట. కరెక్ట్. దేవుడు మనుషుల నుండి అలాంటి పరిపూర్ణమైన ప్రేమను కోరుకుంటున్నాడు. అలాగే ఈ వాక్యం ప్రారంభంలో వినుము అనడానికి గ్రీకులో అకోవో అనే పదాన్ని వాడారు. ఇక్కడ కూడా మనం లోతుగా గమనించాలి. అంటే ఈ అకోవో కూడా మనం రోజూ వాడే వినడం లాంటిది కాదనమాట. ఏదో చెవిలో పడిందిలే అనుకునే వినికిడి కాదా ఇది? అస్సలు కాదు. మనం తరచుగా అంటుంటాం కదా, మాటలు వింటున్నావు కాని పనులు చేయడం లేదు అని. బైబిల్ దృక్పథంలో వినడం అంటే కేవలం శబ్దాలను గ్రహించడం కాదు, వినడం అంటే లోబడటం. అద్భుతం. చేతలు లేని వినికిడి అసలు వినడమే కాదనమాట. అవును, దేవుని స్వరాన్ని నిజంగా అకోవో చేసిన వ్యక్తి జీవితంలో మార్పు తప్పకుండా కనిపిస్తుంది. వినడం, చేయడం అనేవి ఒకే నాణ్యానికున్న రెండు ముఖాలు లాంటివి. ఇది చాలా ఆసక్తికరమైన వివరణ. వినడం అనేది ఆచరణతో, ప్రేమ అనేది అచంచలమైన తీర్మానంతో ముడిపడి ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ నాకో పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. చెప్పండి. దేవుడు మనుషుల నుండి ఇంత ఖచ్చితమైన ప్రేమను ఆశించడానికి కారణమేమిటి? ఆయన అంతగా జనాంగాన్ని ఎందుకిష్టపడ్డాడు? వారేమైనా గొప్ప జ్ఞానులా, లేక సైనికంగా చాలా బలమైనవారా? ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అక్కడ ఎలాంటి మానవ లాజిక్ లేదు. 7వ అధ్యాయంలో దేవుని స్వభావాన్ని స్పష్టంగా వివరించే ఒక సత్యముంది.
దేవుడు వారిని వారు సంఖ్యలో ఎక్కువని ఎన్నుకోలేదు. మరి ఎందుకెంచుకున్నాడు? దేవుని ప్రేమ సార్వభౌమమైనది. అంటే అది పూర్తిగా ఆయన సొంత నిర్ణయం. తన షరతులనిన్ని ప్రేమ ద్వారానే ఆయన వారిని ఎంచుకున్నాడు. వారిని బానిసత్వం నుండి బయటకు తీసుకురావడమే కాదు, ఆయన సొంత జనాంగంగా మార్చుకుని ఒక ఆశీర్వాద స్థితిలోకి తీసుకువెళ్లడమే ఆయన ఉద్దేశం. ఓహ్! దేవుడు ముందుగా వారిని ఆ అగాపావో ప్రేమతో ప్రేమించాడు కాబట్టే బదులుగా వారు కూడా ఆయన అలా ప్రేమించాలని కోరుకుంటున్నాడనమాట. ఖచ్చితంగా. ప్రేమకు మూలం ఆయనే కాబట్టి ఆ ప్రేమను తిరిగి ఆశిస్తున్నాడు. అంటే దేవుడు ముందుగా ప్రేమించాడు, తర్వాత ప్రేమను ఆశిస్తున్నాడు. వినడానికి చాలా అద్భుతంగా ఉంది, కానీ ఇక్కడే ఒక ప్రాక్టికల్ సమస్య కనిపిస్తోంది. ఏంటది? పూర్ణ హృదయంతో ప్రేమించడం, పూర్తిగా లోబడటం, ఇవన్నీ వినడానికి ఉన్నతంగా ఉన్నాయి, కానీ పాటించడానికి కష్టం కదా. మానవ సహజంగా మనుషులకు ఎన్నో బలహీనతలుంటాయి. మరి దేవుడు ఇంత ఖచ్చితమైన ప్రమాణాన్ని ఎందుకుంచాడు? మనుషుల వల్ల కాదని ఆయనకు ముందే తెలుసు కదా. అది చాలా లోతైన విశ్లేషణ. ఇక్కడే మనం 12 నుండి 28 అధ్యాయాలలోని సత్యంలోకి ప్రవేశిస్తాం. ఆ నియమాలు ఎంత ఉన్నతంగా ఉంటాయో, వాటిని పాటించడంలో మనుషులు ఎలా విఫలమవుతారో అవి చూపిస్తాయి. కాని ముందుగా దేవుని చట్టంలో ఉన్న గొప్పదనం మనం అర్థం చేసుకోవాలి. అంటే చుట్టుపక్కల ఉన్న ఇతర రాజ్యాల చట్టాలతో పోలిస్తేనా? అవును. ఆ కాలంలో ఐగుప్తులాంటి రాజ్యాల చట్టాలు కేవలం రాజులను, ధనవంతులను మాత్రమే కాపాడేవి. బానిసలకు ఎలాంటి విలువ ఉండేది కాదు. కాని దేవుని చట్టం సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. ఇందులో వాడిన మరో ముఖ్యమైన పదం ఓర్ఫానోస్. ఓర్ఫానోస్ అంటే ఆంగ్లంలో ఆర్ఫన్ అనే పదం దీన్నుంచే వచ్చిందా? అనాథలు అనే అర్థం వస్తుందా? పర్ఫెక్ట్, సరిగ్గా చెప్పారు. ఓర్ఫనోజ్ అంటే అనాథలు, వితంతువులు, సమాజంలో దిక్కులేనివారు. ఆ ప్రాచీన కాలంలో వీరికెలాంటి హక్కులు ఉండేవి కావు కదా. కాని దేవుని చట్టం ఏ రక్షణ లేని వారికి అండగా నిలబడింది. వావ్! సమాజంలో ఎవరికైతే వాయిస్ ఉండదో వారికి దేవుని చట్టం వాయిస్గా మారిందన్నమాట. అవును. దేవుని సాటిలేని గొప్పతనం, మంచితనం ఇందులో అడుగడుగునా ప్రతిఫలిస్తుంది. ఇది నిజంగా ఒక విప్లవాత్మకమైన ఆలోచనే. కాని చట్టం ఇంత గొప్పగా ఉన్నప్పుడు దాన్ని అమలు చేయడానికి మనుషులు కూడా అంతే పర్ఫెక్ట్గా ఉండాలి కదా. సమాజంలో అనాథలను కాపాడాలంటే మనిషిలో స్వార్థం చచ్చిపోవాలి. అది సాధ్యమా? అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఈ చట్టాన్ని పాటించటానికి దేవుడు 2 దారులను వారి ముందుంచాడు. ఒకటి ఆశీర్వాదం, రెండవది శాపం. గ్రీకులో ఆశీర్వాదాన్ని యూలోజియా అంటారు. యూలోజియా అంటే దైవిక ఆశీర్వాదం కదా. అవును. దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండటం. ఆయన మాట వింటే ఈ యూలోజియా లభిస్తుంది. కాని ఆయనను వ్యతిరేకిస్తే వచ్చేది కటారా. కటారా అంటే శాపం కదా. కరెక్ట్. ఇక్కడ శాపం అంటే దేవుడు కావాలని కోపంతో ఇచ్చే శిక్ష కాదు. ఒక గదిలో వెలుగు ఉన్నప్పుడు అంతా స్పష్టంగా ఉంటుంది. వెలుగు నుండి దూరంగా వెళితే సహజంగానే చీకటి ఆవరిస్తుంది కదా. అలాగే జీవపు ఊటాయన దేవుణ్ణుండి దూరంగా వెళ్లడమే కటారా. యూలోజియా మరియు కటారా. అయితే ఇక్కడ మనుషులు ఒక భయంకరమైన చిక్కుముడిలో పడినట్లు అనిపిస్తోంది కదా. 100% ప్రతిరోజూ పెర్ఫెక్ట్గా చట్టాన్ని పాటించడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు. ఎప్పుడో ఒకసారి మనసు పక్కదారి పడుతుంది. అవును. అప్పుడు ఖచ్చితంగా ఆ కటారా లేదా శాపం వారి మీద పడుతోంది కదా. ఇదంతా చూస్తుంటే చట్టమనేది వారిని కాపాడటం కంటే వారిమీద ఒక భారాన్ని మోపుతున్నట్లు అనిపించడం లేదా? చాలా ఖచ్చితంగా ఆలోచించారు. ఇక్కడే మనం దీని వెనుక ఉన్న అసలైన వేదాంత లోతున అర్థం చేసుకోవాలి. చట్టం మనుషులకు రక్షణివ్వడానికి ఇవ్వబడలేదు. అది ఒక అద్దం లాంటిది. అద్దం లాంటిదా అంటే? ఉదాహరణకు, ముఖానికి బురద అంటుకున్నప్పుడు అద్దం చూసుకుంటాం. అద్దం ముఖం మీద ఉన్న మురికిని చాలా స్పష్టంగా చూపిస్తుంది కదా. అవును, కానీ అద్దం ఆ మురికిని తుడిచేయలేదు కదా. ఎగ్జాక్ట్లీ. దేవుని చట్టం కూడా మనుషుల్లో ఉన్న లోపాన్ని చూపిస్తుంది. సొంతంగా వారు తమను తాము ఎప్పటికీ రక్షించుకోలేరు అనే వాస్తవాన్ని కళ్ళకి కడుతుంది. తమ స్వంత బలంతో ఈ చట్టాన్ని నెరవేర్చలేరు అని వారికి అర్థమవుతుంది. అది నిజమే. ఆ అద్దం పోలిక చాలా బాగుంది. అంటే చట్టమనేది శరీరంలో రోగాన్ని చూపించే ఒక అధునాతనమైన ఎంఆర్ఐ స్కాన్ లాంటిది అనుకోవచ్చా? భలే చెప్పారు. ఖచ్చితంగా అంతే. ఆ స్కాన్ రిపోర్ట్ చూసినప్పుడు భయం వేస్తుంది, కానీ ఆ మిషన్లోకి ఎన్నిసార్లు వెళ్ళినా అది రోగాన్ని నయం చేయలేదు కదా. దానికొక వైద్యుడు కావాలి, మందు కావాలి. దేవుని చట్టం రోగాన్ని చూపించి వదిలేస్తే ఇక ఆ శాపం నుండి విముక్తి ఎక్కడ దొరుకుతుంది? దానికి చికిత్స ఎక్కడా లేదా? ఖచ్చితంగా ఉంది.
ఈ అధ్యాయంలోనే అత్యంత కీలకమైన మలుపు ఇక్కడే ఉంది. మనుషులు తమ స్వంత బలంతో చెయ్యలేని పనుని దేవుడు స్వయంగా తనమీదకు ఎలా వేసుకున్నాడో ముగింపు అధ్యాయాల్లో మనం చూస్తాం. ఓ, చీకటి నుండి వెలుగులోకి ప్రవేశించే ఘట్టమిదన్నమాట. అవును. మనుషులు విఫలమైనప్పటికీ దేవుడు తాను చేసిన నిబంధన పట్ల ఎంత విశ్వసనీయంగా ఉంటాడో ఇక్కడ అర్థమవుతోంది. 30వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఒక కొత్త వాగ్దానం చేశాడు. నేను మీ హృదయ సున్నతి చేస్తాను అని ప్రకటించాడు. హృదయ సున్నతి అంటే ఆ కఠినమైన హృదయాన్ని మార్చడం కదా. కరెక్ట్. బయట ఉన్న చట్టం వారిని మార్చలేకపోయింది కాబట్టి దేవుడే స్వయంగా లోపలి నుండి వారి హృదయాన్ని మారుస్తానని మాట ఇస్తున్నాడు. అంటే బయటి నుండి రుద్దబడే నియమాల వల్ల కాకుండా దేవుడే లోపల నుండి మార్పును తీసుకొస్తాడనమాట. ఇది ఒక గొప్ప నిరీక్షణ. కాని ఒక చిన్న లాజిక్ మిస్ అవుతోందిక్కడ. ఏమిటది? చట్టాన్ని ఉల్లంఘించినందుకు పడాల్సిన ఆ శిక్ష, ఆ కఠారా పరిస్థితేంటి? దేవుడు న్యాయవంతుడు కదా, తప్పుకు శిక్ష పడాలి కదా, దానికి ఎవరు మూల్యం చెల్లిస్తారు? ఇక్కడే క్రైస్తవ విశ్వాసానికి కేంద్రమైన అద్భుత సత్యం దాగి ఉంది. ఈ పూర్తి పుస్తకం, ఈ నియమాలన్నీ అంతిమంగా ఒకే ఒక వ్యక్తివైపు చూపిస్తాయి. ఆయనే యేసుక్రీస్తు. అద్భుతం! మనుషులు ధర్మశాస్త్రాన్ని పాటించలేక ఎప్పుడైతే ఆ కటారాకు గురయ్యారో దేవుడే మనిషిగా వచ్చి ఆ శాపాన్ని సిలువకై తన మీదుకు తీసుకున్నాడు. చట్టం విధించిన కటార అంతా ఆయన భరించాడు. అంటే పగిలిపోయిన మానవాళికి ఆ యూలోజియా అనే ఆశీర్వాదం ఉచితంగా లభించిందనమాట. అవును. మనుషులు పొందాల్సిన శిక్షను దేవుడు భరించి క్రీస్తుకు దక్కాల్సిన ఆశీర్వాదాన్ని మనుషులకు ఇచ్చాడు. ఒక గొప్ప మార్పిడి ఇక్కడ జరిగింది. వావ్! ఇది నిజంగా ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే విశ్లేషణ. అంటే దీనర్థం రక్షించబడటానికి మనుషులు తమ స్వంత బలంతో నియమాలు పాటించడం లేదు. వారు ముందుగానే కృప ద్వారా రక్షించబడ్డారు కాబట్టే ఆ కృతజ్ఞతతో దేవుని నియమాలను పాటిస్తున్నారు కదా. ఖచ్చితంగా. భయంతో శిక్ష తప్పించుకోవడానికి చేసే పనికి, రక్షించబడ్డామన్న కృతజ్ఞతతో చేసే పనికి చాలా వ్యత్యాసముంది. అప్పుడు ఆ అగాపవో అనే ప్రేమ సహజంగానే లోపలి నుండి పుట్టుకొస్తుంది. భారమనిపించిన నియమాలు ఆనందంగా మారతాయి. నిజమే. ఈ లోతైన అధ్యయనమంతటా మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఇది కేవలం జ్ఞానాన్ని పెంచుకోవడానికే కాదు. ఇది దేవుని మారని స్వభావాన్ని అర్థం చేసుకునే ప్రయాణం. ఆయన మంచితనం అర్థం చేసుకున్నప్పుడు దేవునిపై నమ్మకం బలపడుతుంది, ప్రార్థన జీవితం ఎదుగుతుంది. ఇది కేవలం వారానికి ఒకరోజు చేసే కార్యక్రమం కాదు కదా. ప్రతిరోజు ఆ సత్యంలో నడవటానికి ఒక మార్గదర్శి. దేవుని పట్ల మన ఆలోచన తీరును ఇది సమూలంగా మార్చేస్తుంది. ఖచ్చితంగా. ఇదంతా వింటున్నప్పుడు ఒక ఆలోచన వస్తోంది. ఒకవేళ ఎవరైనా తమ జీవితంలో ఎటూ వెళ్లలేక ఆగిపోయి పరిస్థితులన్నీ చేజారిపోయాయని, ఆ ఎడారిలాంటి చీకట్లో ఉన్నామని భావిస్తుంటే, వారికి ఈ వాక్యాలు ఒక గొప్ప నిరీక్షణ ఇస్తాయి. ఆ ఎడారి ప్రయాణం జీవితానికి ముగింపు కాదు, అది పగిలిపోయిన హృదయాలను బాగుచేసే బట్టీలాంటిది కదా. కరెక్ట్. ముగింపుగా 33వ అధ్యాయంలో మోషే చెప్పిన మాట గుర్తు చేసుకోవాలి. శాశ్వతమైన దేవుడు నీకు నివాసస్థలము, నిత్యముండు బాహువులు నీ కింది నుండును అని రాసియుంది. మన బలం సరిపోనప్పుడు దేవుని శాశ్వతమైన బాహువులు మనల్ని పట్టుకుంటాయి. మరి ఈరోజు ఈ అధ్యాయం ద్వారా మన శ్రోతలు ఏ కొత్త సత్యాన్ని నేర్చుకున్నారు? దేవుడు మీకు ఏమి బోధిస్తున్నాడు? అవును, ఈ వాక్యం విన్న తర్వాత మీరు తీసుకోబోయే ఆచరణాత్మక అడుగు ఏమిటో మాతో కామెంట్లో పంచుకోండి. ఎక్కడి నుండి వింటున్నారో కూడా చెప్పండి. ఏమైనా ప్రశ్నలు ఉంటే కామెంట్లలో అడగండి. అలాగే తోటి విశ్వాసుల విశ్వాసాన్ని నిర్మించడానికి దీన్ని తప్పకుండా షేర్ చేయండి. వచ్చే లోతైన అధ్యయనం కోసం వేచి ఉండండి. దేవుని అపారమైన కృప, ఆ శాశ్వతమైన బాహువుల భద్రత మనందరికీ సదా తోడై ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.